ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. జనరల్ గా రైస్ తీసుకోవద్దు అని చెప్తుంటారు. అంటే ఏ అనారోగ్య సమస్య ఉన్నా కానీ రైస్ పక్కన పెట్టేయండి అని చెప్తూ ఉంటారు. రైస్ తినకపోతే ఏం తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మ్యామ్, డయాబెటీస్ ఉన్నా, ఒబెసిటీ ఉన్నా, బీపీలు ఉన్నా, కిడ్నీలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, లివర్ ఇష్యూస్ ఉన్నా, ఏ అనారోగ్య సమస్య ఉన్నా మీరు రైస్ తినొద్దు అని చెప్తారు. అంటే రైస్ తినకూడదా? రైస్ తినొద్దు అని చెప్పకూడదు, పాలిష్ చేసినవి తినొద్దు అని చెప్పాలి. ఇప్పుడు అసలు రైస్ తింటే అదేదో ఒక విషయం లాగా అయిపోయింది. అంటే అది పాలిష్ చేయకుండా మనం ఇప్పుడు బ్రౌన్ రైస్ అంటున్నాం కదా, అదేమీ ఇబ్బంది లేదు బ్రౌన్ రైస్. కాకపోతే మీరు ఇప్పుడు చపాతీ తీసుకోండి, రైస్ తీసుకోండి, కంపేర్ చేస్తే రైసే బెస్ట్. అన్నం తినకూడదు ఎందుకంటే తినకూడదు అని చెప్పడానికి మన బాడీ కొన్ని వందల సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయింది. అంటే మన అమ్మమ్మలు అదే తిన్నారు, మనకు తెలిసినంత వరకు మన తాతలు అదే తిన్నారు, మనము అదే, మన అమ్మలు కూడా అదే తిన్నారు, ఇప్పుడు మనం అదే తింటున్నాము. అంటే మన బాడీలో ఇది కొన్ని ఇయర్స్ నుంచి కొన్ని ఒక ఇలా అలవాటు పడిపోయిన శరీరం. ఇప్పుడు సరే అన్నం తినొద్దు అని చెప్తున్నారు, అన్నం తినొద్దు కొర్రలు తినండి అని చెప్తున్నారు. సో మిల్లెట్స్ చాలా మంచిది, ఎస్ నేను ఒప్పుకుంటా, మిల్లెట్స్ చాలా మంచిది. మిల్లెట్స్ పడని వాళ్ళ పరిస్థితి ఏంటి? పడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు 100 మెంబర్స్లో మిల్లెట్స్ పడిన వాళ్ళు 55% ఉన్నారు. తర్వాత 60 కూడా ఉండొచ్చు. 40% ఏది తిన్నా ఎలా తిన్నా అరిగించుకోగలరు. పడకపోవడం అంటే ఏంటి అని అంటే బ్లోటింగ్ అవడం, తేనుపులు రావడం, అప్పటి వరకు ఏమీ లేదు కానీ అవి తినగానే మొదలవుతుంది, కడుపు ఉబ్బిపోయినట్టు అయిపోవడం, లేకపోతే స్కిన్ మీద ర్యాషెస్ రావడం, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ గా జాయింట్స్ లో పెయిన్స్ రావడం. ఇవన్నీ కూడా పడకపోతే, అది మిల్లెట్స్ గానీ ఏదైనా పడకపోతే, మనకి తొందరగా అరిగించుకునే శక్తి లేకపోతే కొంతమందికి పడదు. అందరికీ మిల్లెట్స్ మంచిది అని మనం చెప్పలేం. ఎవరికి పడితే వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. పడని వాళ్ళ పరిస్థితి ఏంటి? పడని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, అన్నం తింటే అది విషయం, అన్నం తింటే మీరు చచ్చిపోతారు. ఇంకా మీరు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, చచ్చిపోవడమే అనే దాంట్లో అనే భయంలోకి వచ్చేసారు. ఇప్పుడు అవి తిందాము అంటే అవి మనకు పడట్లేదు. అవును, అప్పుడు ఏం తినాలి వాళ్ళు? సో నేను ఏమంటానంటే, ఏదైనా సరే లిమిట్గా తినాలి. కొంచెమే తినండి, అన్నం తినండి, బ్రౌన్ రైస్ తినండి, నానబెట్టుకోండి, చక్కగా బ్రౌన్ రైస్ తినండి, ఇంతే తినండి. బ్రౌన్ రైస్ కూడా ఎంత తినద్దు, ఇంతే తినండి. కూరలు పెంచుకోండి, చక్కగా ఒక బౌల్ అంత తినండి. కూరలు ఎక్కువ పెట్టుకోండి, మజ్జిగ, పెరుగు, అన్ని, రసం, సాంబారు అన్నీ తినొచ్చు. మీరు వైట్ రైస్ ఇంతంత తింటే అది తినకూడదు, అలా తినకూడదు. ఇంకొకటి, కొర్రలు ఇప్పుడు అందరికి ఒక నార్మల్ ఫ్యామిలీస్కి వెళ్దాం, నార్మల్గా ఉన్న వాళ్ళు కొర్రలు కనుక్కొని తినగలుగుతారా? ఎంతమంది కొర్రలు తినగలుగుతారు? కొర్రలు వచ్చేసి నార్మల్గా చూసుకున్నా కూడా 150 రూపాయలు, తక్కువ అంటే కూడా 100 రూపాయలు పైనే ఉన్నాయి కొర్రలు. ఇంకా ఎక్కువే ఉన్నాయి, నేను తక్కువ చెప్తున్నాను, ఇప్పుడు ఇంకా పెరిగినాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఈ కేజీ 150 రూపాయలు 120 రూపాయలు పెట్టుకుని ఎంతమంది తినగలుగుతారండి? ఒక కేజీ వండుకుంటే ఎంత మనం తినగలుగుతాం? అందరి ఇంటిలో హాయిగా ఎక్కువ మంది 5-6 ఉంటే కేజీ బియ్యం వేసామంటే 2 పూట్ల తినేయచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చెప్పాలి అని అనుకున్నప్పుడు అందరికి అందుబాటులో ఉండాలి. నువ్వు ఇది తింటే ఇది నీకు విషయం, ఇది తింటేనే మంచిది అని ఒక వర్గం వాళ్ళు దాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని ప్రచారంలోకి తీసుకొస్తే మంచిది అని అన్నప్పుడు అందరికి అందుబాటులో ఉండాలి. అవును, అందరికి అందుబాటులో లేని తీసుకొచ్చి నువ్వు మంచిది అని అంటే వాళ్ళకి మెంటల్ గా ఏం తినాలి వాళ్ళు? అవును, ఎంతమంది ఇవాళ కొర్రలు కనుక్కుని కుటుంబం అంతా పోషించాలంటే ఆ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంతమంది కొర్రలు ఎన్ని రోజులు? కొర్రలు తింటేనే మంచి ఆహారం అని. బియ్యం అనేది, అన్నం అనేది కొన్ని వేల సంవత్సరాలు ఉంది. ఒక 3000 సంవత్సరాల క్రితమే పరాశుర మహర్షి కృషి తంత్రం అని చెప్పేసి ఆయన ఒక శాస్త్రం రాశారు, ఒక పుస్తకం రాశారు, పరాశుర మహర్షి.
ఆ పరాశర దాంట్లో అంతా కూడా కృషితంత్రంలో అంతా కూడా వ్యవసాయం గురించి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ రాసింది ఈ బియ్యం గురించే రాశారు, రైస్ గురించే రాశారు. అవి ఏ ప్రాంతంలో ఎలా పండుతాయి, దాంట్లో కొన్ని రకాల సీడ్స్ మనం ఎలా ముందు తరాల వాళ్ళకి మనం ఎలా దాన్ని అందించాలి, దాన్ని ఎలా జాగ్రత్త చేయాలి, ఆ సీడ్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎటువంటి అంటే సేంద్రీయ వ్యవసాయం అంటున్నాం కదా, అలాంటి ఎన్నో పద్ధతులు అందులో ఉన్నాయి. ఇది ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం రాసిన పరాశర మహర్షి రాసినటువంటి పుస్తకం ఈ రోజుకి ఉంది. అప్పుడే ఉంది. ఇదేం కొత్తగా మనం బియ్యం అలవాటు చేసుకోలేదు. ఇంకొక ప్రచారం ఏంటి, చాలా మంది మన తాతల ముత్తాతలన్నీ అయ్యే తిన్నారు, కొర్రలే తిన్నారు అని చెప్తున్నారు. ఎవరు తిన్నారు కొర్రలు? నీళ్లు లేని ప్రాంతాల్లో తిన్నారు. ఇప్పుడు చూసుకోండి, రాయలసీమ అటువైపు వర్షాధార పంటలు కాబట్టి వర్షం పడితేనే ఇవన్నీ కొర్రలు ఇవన్నీ కూడా వర్షాధార పంటలు. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, ఆ వర్షం పడినప్పుడు సరిపోతుంది. దానికి మందు కూడా అవసరం లేదు. మీరు ఆర్గానిక్ అని ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కొర్రలకి వాటికి మందులు ఏమి వేయరు, ఊరికే జల్లేస్తారా, వర్షాలు పడినప్పుడు ఆ వెదర్ చూసుకుని జల్లుతారు, అవే పెరుగుతాయి. మెట్ట పంటలు అంటమాట, వీటికి మందులు వేసి పెంచాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తింటారు, వాళ్ళు తినేవాళ్ళు. కానీ ఎక్కడైతే నదుల పక్కన బాగా నీళ్లు ప్రవహించే చోట ఉన్న వాళ్ళు ఎక్కువేం ఉండేవి, అరటి, లేకపోతే తోటలు, మంచి పండ్ల తోటలు. ఖచ్చితంగా వరే ముఖ్య ఆహారంగా ఉంటుంది. ఏదైనా కూడా వరే ముఖ్యంగా ఆహారంగా ఉంటుంది. చూడండి, ప్రతి 100 కిలోమీటర్లకి వాతావరణం మారిపోతుంది, భూమి మారుతుంది, తర్వాత మన ఆచారాలు మారుతాయి, మన అలవాట్లు మారుతాయి, భాష మారుతుంది, యాస ప్రతి ప్రాంతానికి ఒక యాస ఉంటుంది, ఒకటే భాష అయినా కూడా ఇన్ని మారుతాయి. నువ్వు అన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు సపోజ్ మీరు ఆంధ్ర అటువైపు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ గోదావరి జిల్లాలకు వెళ్ళిపోయావు అనుకోండి, అంటే నీళ్ళు ఉన్న ఎక్కడైనా గోదావరి, కృష్ణా నది ఇట్లా నదులున్న ప్రాంతాల్లో ఆ పక్కన ఉన్న వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా కూల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మంచి పంటలు ఉంటాయి. ఎంత లేదన్నా ఏ కొబ్బరి చెట్టు కాయలు తీసుకున్నా అమ్ముకున్నా వాడికి డబ్బులు వస్తాయి, ఏదో ఇలా తీసుకున్న 4 వంకాయలు కూరగాయలు వేసుకున్నా వాళ్ళకి వచ్చేస్తాయి. అందుకని వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. అందుకని వాళ్ళ అలవాట్లు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటారు ఎవరైనా సరే. అదే మీరు మెట్ట ప్రాంతాల్లోకి వెళ్ళేసరికి అక్కడ ఏం వర్షాలు ఉండవు, ఆ మట్టి ఉండదు, రాళ్ళు రప్పలు, అందులో పంటలు సరిగా పండవు, అవి పండిని అసలు వస్తాయో రావో తెలీదు, సరిపోతాయో లేవో తెలీదు. అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, చాలా క్రూయల్గా. ఎందుకంటే అవసరమైతే మనకు లేనప్పుడు ఏదో ఒకటి దొంగలించో ఏదో నుంచి కొట్టో తీసుకురావాల్సి ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఇంత అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు మారుస్తున్నారు? మనం చేసిన తప్పేంటి అంటే మనం పాలిష్ చేసుకుని తినేస్తున్నాం. ఈ పాలిష్ చేసుకున్న తినొద్దు అని చెప్తున్నాను. తక్కువ తినండి, తక్కువ క్వాంటిటీ తినండి, పాలిష్ చేసినవి తినకండి. అప్పుడు మనకి ఫైబర్ వెళ్తుంది. ఫైబర్ ఎప్పుడైతే వెళ్ళిందో మనకి మంచి ఆహారం, మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మనం ఏంటి, ఇంకా బాగా మీరు కొర్రలు తిన్నా ఏది తిన్నా కూడా బాగా నమిలి 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 తినాలి. నేనేమంటానంటే అన్నము విషం అని అనొద్దు. అన్నము మనం చెప్తాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అన్నం అంటే అన్నీనండి అని అంటారు. ఇప్పుడు అన్నీ అన్నప్పుడు మరి ఇవాళ కొర్రలు మంచి కదా, మరి ప్రసాదాలు ఎందుకు కొర్రలతో చేయరు? అప్పుడు ఎప్పుడో మన తాతలు ముత్తాతలు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల టైంలో అందరూ కొర్రలే తింటే అప్పుడు మరి వెంకటేశ్వర స్వామికి కొర్రలే పెట్టాలి కదా, దద్దోజనాలు అవి. చక్కెర పొంగల్ చేసినా, పులిహోర చేసినా, దద్దోజనం చేసినా, కట్టు పొంగల్ చేసినా, ఏం చేసినా మన ప్రసాదాలు మరి బియ్యంతోనే చేస్తున్నాం కదా. మరి అన్ని వందల సంవత్సరాల క్రితమే మరి అందరూ తింటున్నప్పుడు ఎందుకు కొర్రలు లేవు? ఎక్కడ కొర్రలు ఉంది? కొన్న చోటలే ఉన్నాయి కొర్రలు. కొర్రలు తింటే మంచిది కాదా? మంచిదే, కానీ ఇవాళ అందరికీ అందుబాటులో లేదు. అందరూ తినలేకపోతున్నారు, తినలేక భయపడిపోతున్నారు. అయ్యో నేను తినలేకపోతున్నానని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మోకాళ్ళ నొప్పులు తినాలి, మీకు ఇది తగ్గుతుంది అది తగ్గుతుంది, కొర్రలు తింటే అన్నీ తగ్గిపోతాయి అని చెప్పి ప్రచారం. అన్నీ తగ్గుతాయి అన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? తినాలని అనిపిస్తుంది. చాలామంది నాకు ఫోన్ చేసి చాలామంది ఏమంటారంటే మా పిల్లలు సరిగ్గా చూడరు, పెద్ద పట్టించుకోరు అని చెప్తారు.
అవునా అని వాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఏమీ లేదమ్మా, కొర్రలు పెట్టాలి అని అంటే మేము అంటే రోజు పెట్టలేకపోతున్నాము. కొన్ని రోజులు పెడుతున్నాము. కొన్ని రోజులు గ్యాప్ వచ్చినప్పుడు రైసే పెట్టేస్తున్నాము. అది వాళ్ళకి నచ్చట్లేదు. కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల, పరిస్థితుల వల్ల మేము అయి కొని పెట్టలేకపోతున్నాము అని వాళ్ళు చెప్పినప్పుడు అది నిజం కదా! ఇప్పుడు వీళ్ళందరూనేమో నా పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు నన్ను. ఇది ఎలాగా అన్నం తినొద్దని చెప్తున్నారు. కొర్రలే తినాలి అని అంటే తెచ్చిపెట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. కాబట్టి నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు కొర్రలు తినేస్తే మీరు ఆరోగ్యం ఇప్పుడు సడన్‌గా ఏమి బాగుపడదు. ముందు టైంకి తినడం నేర్చుకోండి. మితంగా తినడం నేర్చుకోండి. పాలిష్ పెట్టకుండా తినడం నేర్చుకోండి. మన ముందు వాళ్ళంతా అలానే తిన్నారు. దంపుడు బియ్యం అని దంచుకొని తిన్నారు. తర్వాత మెషిన్స్ వచ్చినాయి. మెషిన్‌లో పాలిష్ ఇంకా తెల్లగా కావాలి, ఇంకా పొడవుగా కావాలి, ఇంకా నైస్‌గా కావాలి, ఇంకా నైస్‌గా కావాలని చెప్పి దాన్ని పాలిష్ చేసి ఆ లోపల సన్న గింజ పట్టుకొచ్చి ఆ సోనా మసూరి అని చెప్పి సన్నగా చేసేస్తారు. ఎంత లావుదైనా ఇప్పుడు సన్నగా చేసేస్తున్నాయి మెషిన్స్. ఆ సీడ్ వేరైనా లావుగా ఉంటది కానీ గింజని పాలిష్ చేసేస్తున్నారు. సన్న బియ్యం వచ్చేస్తున్నాయి అన్నమాట. సన్న బియ్యం అని చెప్పేసి మనం తింటున్నాం. తెల్లగా మల్లె పువ్వులాగా ఉంటది అన్నం అని చెప్పేసి. అది మంచిది కాదు. మీరు తినే బియ్యం ఏదైనా సరే పాలిష్ తగ్గించండి. తక్కువ తినండి. ఎంతైనా సరే అంత చాలు మనకి. కార్బ్స్ ఇంత చాలు. షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా ఎవ్వరికైనా సరే అంతే అన్నం. ఒక కొలత ఏంటో తెలుసా? ఎవ్వరు చెయ్యి వాళ్ళు ఇలా పెట్టుకుంటే, ఇలా చూడు నా చెయ్యి ఇలా ఉంది కదా, ఇంతే. ఎందుకంటే ఎవరి పొట్ట ఎంత సైజు ఉంటది? మీరు ఇలా పిడికిలు మూస్తే ఇది ఎంత సైజు ఉందో, ఇప్పుడు నా పిడికిలు ఎంత ఉందో నా పొట్ట అంత ఉంది. ఎవరి పర్సనాలిటీకి ఇది ఎంత ఉందో అంతే పొట్ట ఉంటుంది. ఇంత పొట్టలో సగమే ఖాళీ ఉండాలి. ఎందుకు? ఎయిర్, గాలి ఉంటది. సగము నీళ్ళకు వదిలేసేయాలి. ఇంకోటి ఆహారానికి వదిలేయాలి. సో మనం ఎప్పుడు దీన్ని ఫుల్గా తినేయకండి. పొట్ట ఎంత ఉంది కదా అని ఇక్కడ వరకు తినొద్దు. ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది కదా, ఇంకొక 2 ముద్దలు తిందాము, ఇంకొకసారి వేసుకో, అక్కడ కంట్రోల్ చేయండి.